నమస్తే అందరికి. ఇదైతే సాటర్డే ఈవినింగ్ మినీ బ్లాగ్ అనుకోండి. ఆఫ్టర్నూన్ అలా బయటికి వెళ్ళాం కదా లంచ్ కి ఫ్రెండ్స్ తో. ఈవినింగ్ వచ్చాక చపాతీ ఇంకా బీరకాయ కర్రీ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఈ లోపు నా పుత్రరత్నం చేసిన బీభత్సాన్ని చూసి దడుచుకున్నాను. చూడండి మీరు కూడా, ఒక్క బొమ్మ కూడా పైన లేకుండా అన్ని తీసి కింద పడేశాడు హాల్లో. ఇంకా నేను చపాతీ పిండి కలపడం చూసి వచ్చేసాడు. అమ్మ నాకు కూడా కొంచెం పెట్టు, నాకు డవ్ కావాలి అని. ఆ డవ్ తినడనుకోండి, అది తీసుకొని మంచిగా ఆడతాడు. నేను చెప్పాను ఫస్ట్ నువ్వు బొమ్మలన్నీ పైన పెట్టేసి నీట్ గా సర్దే, హాల్లో ఒక్కటి కూడా కనిపించొద్దు నాకు, అప్పుడే నేను నీకు ఇస్తాను అంటే ఇంకా సర్దడం మొదలు పెట్టాడు. ఈ పిల్లలకి ఇదేం ఆనందమో అర్థం కాదు. ఆడినంతసేపు ఆడతారు, అన్ని తీసి కింద పడేస్తారు. ఇలా వాళ్ళు పడేసిన ప్రతిసారి మనం తీస్తూ ఉంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అందుకని మనం తీయకుండా వాళ్ళ చేతే తీయించాలి. అప్పుడు వాళ్ళకి అదొక యాక్టివిటీ లాగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ పడేయాలన్నప్పుడు ఒక్క సెకండ్ ఆలోచిస్తారు. మొత్తం అంతా క్లీనప్ చేసేసాక ఇంకా కలర్ పెన్స్ ఉన్నాయి, వాటిని కూడా సరిగ్గా పెట్టు అంటే పెడుతున్నాడు. ఇక్కడ నేను సర్దను అనే మాట మాత్రం రాదు, చక్కగా తీసి క్లీన్ చేస్తాడు. కార్తీక్ నేను ఇది ఫస్ట్ నుండి అలవాటు చేశాను. చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా వాడు సర్దలేకపోయినా తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పి ఇద్దరం కలిసి సర్దేవాళ్ళం. ఇప్పుడు వాడంతట వాడే చేస్తున్నాడు.